హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మనుషులందరితోని మచ్చిగ్గా ఉండే పాము ఏంటి, ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అని ఈ వీడియోలో ఉంటాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సైలెంట్ కిల్లర్ గా ఏ పామును పిలుస్తారు? సైలెంట్ కిల్లర్ అనే మారు పేరు ఉన్నప్పటికీ దీన్ని ఎక్కువగా కామన్ క్రైట్ గా పిలుస్తారు. దీనికైతే వైద్యపరంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. కామన్ క్రైట్ ఒక్కసారి కనుక కాటు వేస్తే కండరాలు మరియు ఇతర అవయవాలు పక్షవాతాన్ని ప్రేరేపిస్తాయి. ఎందుకంటే కామన్ క్రైట్లో న్యూరోటాక్సిన్లు ఎక్కువగా కలిగి ఉంటుంది. కామన్ క్రైట్ థాయిలాండ్లోని 7 అత్యంత ప్రాణాంతకమైన పాముల్లో అగ్రస్థానంలో అంటే 1వ స్థానంలో ఉంది. చనిపోయిన పాము ఏది? చనిపోయిన పాముగా జాంబీ స్నేక్ అని పిలుస్తారు. దీన్ని తూర్పు హోగ్నస్ పాము అని కూడా పిలుస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన రక్షణ యంత్రాంగాన్ని అయితే కలిగి ఉంటుంది. బెదిరింపులకు గురైనప్పుడు అది తన వీపు వైపు దొర్లుతుంది, నోరు తెరుస్తుంది మరియు చనిపోయినట్లు నటిస్తుంది. ఈ హాని చేయని పాము మానవులకు విషపూరితమైనది కాదు మరియు ఇది అరుదుగా అయితే కుడుతుంది. ఎవరైనా ఎదురయ్యారనుకోండి, దాన్ని ఒంటరిగా వదిలేసి కోలుకోవడానికి మరి తప్పించుకోవడానికి దాన్ని వదిలేయడం బెటర్. అత్యంత స్నేహపూర్వకమైన పాము ఏ పాము? ప్రపంచంలోనే అత్యంత స్నేహపూర్వకమైన పాము మొక్కజొన్న పాము. పాములు వార్షిక పుస్తకంలో వీటిని ఉత్తమ వ్యక్తిత్వంగా అయితే ఓడివేస్తారు. మొక్కజొన్న పాము అంటే కార్న్ స్నేక్స్. ఈ కార్న్ స్నేక్స్ అనేవి చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి మరియు వీటిని ఎక్కువగా చాలామంది కూడా క్లోజ్గా ఇష్టపడతారు. ఎక్కువగా వీటిని జాగ్రత్తగా చూసుకోవడం సులభం కాబట్టి ఇవి అత్యంత ప్రజాదరణ పొందిన పెంపుడు పాముల్లో ఒకటి. ఎందుకంటే ఇవి మానవులకి అతి సన్నిహితంగా ఫ్రెండ్లీగా ఉంటాయి కాబట్టి. ఏ యానిమల్ పాముల్ని సైతం ఓడించగలదు? వీటిల్లో ముఖ్యంగా మనం చెప్పుకుంటే అత్యంత ప్రమాదకరమైన పాములను కూడా ఈగల్స్. ఈ ఈగల్స్లో 2 టైప్స్ ఆఫ్ ఈగల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ గోల్డెన్ ఈగల్ ఒకటి, సర్పెంట్ ఈగల్ ఒకటి. వీటి చూస్తే పాములు కూడా బానిసలు అయిపోతాయి. ఎందుకంటే వీటికి షార్ప్గా ఉండే టారెన్స్ ఉంటాయి, అంటే గోర్లు ఉంటాయి, చాలా షార్ప్గా ఉంటాయి. ఇంక్రెడిబుల్ ఐసైట్, దీర్ఘ దృష్టితో ఆ పాములు ఎక్కడున్నా కూడా పసిగట్టి వాటి కళ్ళే వాటికి ఆయుధాలుగా మార్చుకుంటాయి. వీటిని అటాక్స్ చేస్తే పాములపైన అటాక్స్ చేసి గ్రౌండ్లోని అంటే భూమిపై ఉన్న పాములు ఎక్కడున్నా సరే వాటి కళ్ళతోని చూసి వాటిని లాక్కొని గోళ్ళతోని వాటి పదునైన గోళ్ళతో పాముల్ని పైకి లాక్కు వెళ్ళిపోయి గాలిలోనే వాటిని స్మాష్ చేసేస్తాయి, క్రష్ చేసేస్తాయి. అవి వీటికి ఈ పాములు అనేవి చాలా ప్రోటీన్ ఫుడ్గా అయితే అవి భావిస్తాయి.